అత్యధికముగా నమ్మజాలనన్ని వాగ్దానములు. ప్రియ సహోదర సహోదరీలారా, ప్రభువునందు ప్రియమైనవారలారా, ఈ ఉదయకాలము మనము ఒక అత్యంత లోతైన ప్రాముఖ్యమైన సత్యాన్ని ధ్యానిద్దాం. అది ప్రార్థన. మన జీవిత ప్రయాణాన్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మనల్ని అత్యధికంగా ఆశ్చర్యపరిచే విషయం మనం ప్రార్థనలో ఎంత తక్కువ సమయం గడిపాము అనేదే. యేసుప్రభువు తన శిష్యులతో చివరిగా మాట్లాడిన సందర్భాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఆ సమయంలో ఆయన వారికిచ్చిన వాగ్దానాలు అద్భుతమైనవి. ఆయన పదేపదే ఇలా అన్నారు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను దానిని చేసెదను. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఇంకా ఇలాంటి అసాధారణమైన మాటలు చెప్పారు. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. ఆయన మనకు ఇంత గొప్ప అధికారాన్నిచ్చారు. మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలనని, మనం ఊహించనివి చేయగలనని ఆయన సెలవిచ్చారు. మనకు ఈ వాగ్దానాలు నమ్మశక్యం కాకపోవచ్చు, కాని ఇవి భూమ్యాకాశములకు కర్తయైన యేసుక్రీస్తు పలికిన మాటలు. ప్రార్థన లేని మన జీవితం, మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం వల్ల మన జీవితంలో సంతోషం కొరవడుతుంది. యేసుప్రభువు ఇలా చెప్పారు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ఈ వాక్యాన్ని ఆయన 6 సార్లు నొక్కి చెప్పారు. అంటే మన సంతోషం ప్రార్థనపై ఆధారపడి ఉంది. అయినప్పటికీ మనం ప్రార్థన చేయకుండానే చాలా పనులు చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఒక క్రైస్తవుడు నా జీవితంలో ప్రార్థనలకు జవాబు రాలేదు అని చెప్పినప్పుడు తప్పు దేవునిలో కాదు, మనలోనే ఉంది. దేవుడు నమ్మదగినవాడు. ఆయన తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు. ఆయన మన ప్రార్థనలు వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ సహాయం. మనకు ప్రార్థించడం ఎలాగో తెలియకపోవచ్చు, లేదా మన బలహీనత వల్ల ప్రార్థనలో వెనుకబడి ఉండవచ్చు. కాని మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ఉన్నారు. పరిశుద్ధాత్మ మన బలహీనతలో మనకు సహాయం చేస్తారు. మనము యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో తెలియకపోయినప్పటికీ ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. ప్రార్థన ద్వారా ఐశ్వర్యంలో పాలుపొందండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పారు, నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన తన కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడు. కాని ఆయన ఐశ్వర్యంలో పాలుపొందాలంటే మనం ప్రార్థించాలి. ముగింపు. ప్రియమైనవార్లారా, మనము ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకుందాం. ప్రార్థనంటే అయిష్టంగా చేయడం కాదు, అది ప్రభువును మనస్ఫూర్తిగా నమ్మడం. ఈ రోజు నుండి మనం ప్రార్థనా మనుషులుగా మారాలని నిశ్చయించుకుందాం. ప్రభువైన యేసు మనల్ని పిలుస్తున్నారు. ఆయన ఇలా అంటున్నారు, నా నామమున అడుగుడి, తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. మనమాయనకు మన కోరికలను తెలియచేద్దాం. ఆయన మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనమాయనకు ఎక్కువ సమయం ఇద్దాం. మోకాళ్లమీద ప్రార్థనలో గడపడానికి సమయం కేటాయిద్దాం. ఎందుకంటే ప్రార్థన ద్వారానే మనం ఈ లోకంలో దేవుని పనిని సార్థకం చేయగలము. విసుకక ప్రార్థన చెయ్యండి. మొదటి తెస్సలోనీకయులకు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ప్రార్థన ద్వారా దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకుందాం. ఆమెన్.